సో హైదరాబాద్ సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు ఇక్కడ సెకండ్ డే అండ్ థర్డ్ డే ఆల్సో. సో మనకు మామూలుగా వర్షం పరిస్తేనే అంటే మోడరేట్ రెయిన్ ఉంటేనే హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆరెంజ్ అలర్ట్ మీరు అలర్ట్ చేశారా జిహెచ్ఎంసీని కావచ్చు అలాగే హైడ్రాన్ కావచ్చు? ఆల్రెడీ మనం వాళ్ళకి ఫోర్కాస్ట్ అవి టెంప్లెట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియాలో మనకి రాష్ట్ర విపత్తుల విభాగం ఏదైతే ఉందో ఆ అధికారికి, అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులకి, హైడ్రా అధికారులకు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అందరికి కూడా అన్ని సెక్టర్స్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్కి, ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికి కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఆరెంజ్ అలర్ట్ అంటే ఎన్ని సెంటీమీటర్ల నుంచి ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది? ఇప్పుడు మనకి మోడరేట్ అంటే బిలో 7 సెంటీమీటర్స్, 7 to 12 సెంటీమీటర్స్ అంటే హెవీ 12 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటే కనుక అది వెరీ హెవీ. అలాగే మనకి 20 కన్నా ఎక్కువగా ఉంటే కనుక 20 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంటే కనుక మనకు అది ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, అత్యంత భారీ వర్షం అని చెప్పడం చూస్తుంది. మేడం ఈ వర్షాలతో మనకు లోటు వర్షపాతం భర్తీ అయ్యి సర్ప్లస్ వర్షపాతం ఏమైనా నమోదయ్యే అవకాశం ఉంటుందా? యాక్చువల్లీ ఇప్పుడు మనకు చూసుకుంటే నార్మల్ కండిషన్లోకి వచ్చాం మనము. సో ఇంకా మనకి ఇలాంటి వర్షపాతాలు పడితే ఆల్రెడీ హైదరాబాద్ 34%లోకి వచ్చేసింది సర్ప్లస్. సో ఇంకా చూసుకుంటే ఇట్లాంటి వర్షాలు పడితే అవకాశం ఉంది. ఇది ఇంకా 4th ఎపిసోడ్ మనకి ఈ సీజన్లోని. సో ఇంకా కూడా 2-3 ఎపిసోడ్స్ మనకి బిఫోర్ సెప్టెంబర్ కనిపిస్తున్న హైదరాబాద్ ప్రాంతంలో.